గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందులు ఇచ్చే కేంద్రాలను ఆయన నిశ్చితంగా పరిశీలించారు. డాక్టర్లు రాసి ఇచ్చే మందులు చీటీని స్పష్టంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వికి సూచించారు. ఓపీ కేంద్రాల వద్ద డాక్టర్ల వద్ద అవసరమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ హాస్పిటల్స్కు దీటుగా జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన జీజీహెచ్ అభివృద్ధిని పారదర్శకంగా మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా జీజీహెచ్కు రావాల్సిన నిధులు సేకరిస్తున్నామని అన్నారు. జీజీహెచ్లో ప్రతిరోజు 3000 ఓపీలు ఉంటుందని, రద్దీగా ఉన్న డిపార్ట్మెంట్లను అభివృద్ధి చేస్తున్నామని, 2-3 నెలల్లో జీజీహెచ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగాలకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అవసరమైన అన్ని స్పెషలిస్టులు అందుబాటులో తెస్తామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ప్రతిరోజు కూడా వేలాది మంది ఇక్కడ వైద్యానికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆరోగ్య రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో గత ప్రభుత్వంలో పనిచేయనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ముఖ్యంగా ఓపీ సెక్షన్స్లో క్యూ లైన్ దగ్గర నుండి, మెడిసిన్ డిస్పాచ్ దగ్గర నుండి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర కూడా సెక్యూరిటీతో పాటు అవసరమైనటువంటి వైద్య సేవలందరూ కూడా అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి విధంగా ప్రతి నెల కూడా దీని మీద రివ్యూస్ పెట్టుకోవడం, అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపాదనలతో సిద్ధం చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా కొంత కొరత ఉంది. దాదాపు 1500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేసేటువంటి దిశగా, అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక విధాలుగా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిధుల్ని రాబట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా నిధులు చాలా అవసరం. ఈరోజు చూస్తూ ఉన్నాం 3000 పైచిలకు ఓపీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, నిత్యం రద్దీగా ఉండేటువంటి అనేక డివిజన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటినన్నిటి కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక దాతలు ముందుకు వస్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. అయినా కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఆలోచనతో అందరి సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మెరుగైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రి దీటుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతినిత్యం కూడా దీని మీద నేను అలాగే సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి 2-3 నెలల్లో హాస్పిటల్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విధానంతో అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ని, ముఖ్యంగా మెడిసిన్ దగ్గర నుంచి ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి ఓపీ పేషెంట్కి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టి ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని